నిన్న బీసీ గర్జన అనేది సక్సెస్ఫుల్గా జరగడంలో కృతజ్ఞతలు చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని రమేష్ గౌడ్ గారు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీ అందరి సహకారంతో ముఖ్యంగా పత్రికా సంస్థలు, మీడియా ఎంతో సహకరించింది. ఈరోజు సోషల్ మీడియాలో భయంకరంగా నిన్న మీటింగ్ గురించి జరిగిన సంఘటన గురించి చూస్తూ ఉంటే అద్భుతంగాను, ఆశ్చర్యంగాను, గర్వంగాను ఉంది అని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎవరెవరో నాయకులు ఎవరెవరో పేర్లు చెప్పారు. కాలువ శ్రీనివాసుడు, కే పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, ఆయన మాజీ చైర్మన్ నాగరాజు, పూల నాగరాజు, తదితర నాయకులందరికీ ఒకటే, మీరందరూ చేయలేని పని. యువకుడు ఉత్సాహవంతుడు మా రమేష్ గౌడ్ నాయకత్వంలో నిన్న జరిగిన సభ చూస్తే గర్వంగా ఉంది, ఛాలెంజింగ్గా ఉంది. ఈయనకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించాడు, రమేష్ విజృంభించు, ముందుకు నడు, బీసీ గలం విప్పు, అనంతపురంలోనే స్టార్ట్ చేయి. ఇది అనంతపురం స్టార్ట్ అయి శ్రీకాకుళం వరకు చాటి చెప్పే బాధ్యత తీసుకో అని చెప్తే అతను అహోరాత్రం శ్రమించి మా అందరితో సంప్రదించి మా అందరినీ కలుపుకొని సమన్వయకర్తలందరినీ, అయ్యా రండి, మా గలాన్ని, మా కష్టాన్ని మేమంతా తెలియజేస్తామంటే వచ్చారు తప్ప మేమంతా వాళ్ళందరికీ ఏదో సీట్లు ఇచ్చి మేము కూడా అందరం కూర్చున్నాం. గౌరవించడం, మా సభలో వచ్చినప్పుడు వాళ్ళకు గౌరవించడం మా ధర్మం. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, మా పార్టీలో చాలా ప్రముఖుడు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వారు అత్యంత ప్రధాన భూమిక వహించేవాడు. వారికి కష్ట సుఖాలు తెలియాలనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా ఆహ్వానించాము. బీసీ యొక్క సాధక బాధకాలు కూడా తెలియజేయడానికి ఒక వేదికలో వారు ఉండడం మంచిది. మరి అనంతపురం మాజీ శాసనసభ్యులు, మాజీ ఎంపీ, జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి అనునిత్యం కూడా బీసీలు పెట్టే ఉన్నాడు, అన్ని విషయాల్లో కోఆపరేట్ చేస్తాడు. మరి దాంట్లో తప్పేముంది? మీ నాయకుడు మీకు ఆదేశాలు ఇచ్చి విమర్శించమన్నప్పుడే విమర్శించేది కాదు, బీసీల కష్టాలు పాలు పంచుకునేది ఏమైనా మీ పాత్ర ఉన్నదా? ఇన్ని కష్టాలు, ఇన్ని ఘోరాలు, ఇంత అన్యాయం అయిపోతుంది అనంతపురం జిల్లా. ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎంతమంది బీసీ నాయకులు, బీసీ కుటుంబాలు ఛిద్రమై వాళ్ళు బతకలేని పరిస్థితి వస్తే కూడా ఎవరైనా మాట్లాడుతున్నారా? ఆ మహిళలకు ఏమైనా న్యాయం చేస్తున్నారా? వాళ్ళకింత ఘోరమైనటువంటి అన్యాయం జరిగితే కూడా మీరు ఏం మాట్లాడడం లేదు. అంటే దానికి మేమంతా ఊరుకున్నామనే, బీసీలో కొంత ఊరుకున్నామనే ఈ నాయకులు ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నారు. మీకంటే బాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అడ్డగా ఉన్నది. మీరు పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పదవులు, పెద్ద పెద్దవన్నీ అనుభవించిన వాళ్ళు చేయని పని మా రమేష్ గౌడ్ చేసినాడని మరొకసారి హెచ్చరిస్తూ నేను ఒక్కటే అడుగుతున్నా. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే, ఎందుకంటే నాకు ఎక్కువ మాట్లాడాలని కోరిక కాదు. ఇప్పుడు కరోనా టైంలో 2 సంవత్సరాలు గడిచింది. పరిపాలన అనేది నిలిచిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వస్తానే 100 కోట్లతో ఛార్జ్ ఇచ్చినాము, ఏ విధంగా చేస్తామయ్యా నీ ప్రభుత్వాన్ని అని చెప్పి ఛాలెంజ్గా యనమల రామకృష్ణుడే చెప్పాడు. పరిపాలన అనేది మరి కొత్తగా ముఖ్యమంత్రి కరోనా వచ్చింది, ఎక్కడైనా పరిపాలన ఎక్కడైనా అడ్డు తగిలిందా? పేదలకు ఏమైనా అన్యాయం జరిగిందా? వైద్యం అందలేదా? కరోనా టైంలో ఫ్రీగా బియ్యం కూడా ఇచ్చి పేదలకు ఆదుతున్నటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి. వారు అప్పు ఎంత పనిచేసింది? 5 ఏళ్లలో 3,35,000 కోట్లు. 3,35,000 కోట్లు అప్పు చేస్తే 2,70,000 కోట్లు
బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, పేదలైనటువంటి రైతులు కావచ్చు, పేదలైనటువంటి అగ్రవర్ణాలు కావచ్చు, వాళ్ళందరికీ వాళ్ళ ఖాతాలో డబ్బు వేస్తే పరిపాలన అనేది ఎలా ఉన్నది, సుభిక్షంగా ఉన్నది. రామరాజ్యంలాగా ఉన్నటువంటి రాజ్యాన్ని దుష్పరిపాలన అని చెప్పి నీచమైన మీడియాతో జగన్మోహన్ రెడ్డి గారు ఓడించినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడించు వారిని కాదు, పేద వర్గాలను ఓడించినారు. మా బీసీలు, మా ఎస్సీలు, ఎస్టీలు, పేదలైనటువంటి ఓసీలు నాశనమైనారు. ఈరోజు పరిపాలన లేక రమేష్ గౌడ్ చెప్పినట్టు రెడ్ బుక్తో నాశనం అయిపోతున్నారు జనాలు. ఏమిటి పరిపాలన? చేయండి, మంచి చేయండి. నువ్వు ఇచ్చినావు హామీలు, ఓ కొల్లలు ఇచ్చినావు, ఏం పొడిచావయ్యా? చంద్రబాబు నాయుడు ఎవరు, నువ్వు, నీ కొడుకు, ముగ్గురు ఎవరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫ్లైట్లలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. 1000 కోట్లు ఖర్చు పెడతాడు. ఎవరి గంట మాట అయ్యాదంట. నిజాలు మాట్లాడితే బీసీలు కూడా కదలిక వచ్చింది, మహిళల్లో వచ్చింది ఫస్ట్. ఇప్పుడు బీసీలో కూడా కదలిక వచ్చింది. మేమే వెహికల్స్ పెట్టలే, అందరికీ తెలియజేసి బాగుంది, రండి మన బీసీ గలం విప్పుదాం, గర్జిద్దాం, పోరాడదాం అని చెప్పామే తప్ప నిన్న వచ్చిన జనం సందోహం, ఆ యొక్క ఉత్సాహం, కదలిక అనేది చేస్తూ ఈ నాయకుడు, జిల్లా నాయకుడు చాలా దించుకోండి. మీరు ఈ బీసీ లోకానికి అన్యాయం చేస్తారని కూడా మరొకసారి హెచ్చరిస్తున్నా. ఈ పెద్ద మనుషులంతా నాకు తెలిసిన వాళ్ళే, హెచ్చరిస్తున్నా. పెద్దవాడుగా, మీకంటే పెద్దవాడుగా హెచ్చరిస్తున్నా. కాలువ శ్రీనివాస్, బీకే పార్సార్థి, ఆయన ఎంపీ పేరు అంబికా లక్ష్మీనారాయణ, పూల నాగరాజు. చాలా దించుకోండి. కావాలంటే రమ్మంటే వస్తా, ఏమేం చేశారో మీరు చెప్తా, మేమేం చేశామో చెప్తా అని కూడా గుర్తు చేసి మీ అందరికీ కృతజ్ఞతలు.